Next one is the resistor types. So types of resistors. So generally the resistors are divided into 4 types. So first one is the fixed resistors, and second one is the variable resistors, and third one is the power resistors, and fourth one is the precision resistors. Okay. So depending upon the application, we can use these 4 resistors. అంటే మన అప్లికేషన్ ఓరియంటెడ్ మనకి ఏదైతే కావాలో ఆ రెసిస్టర్ ని మనం చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఒకటేమో ఫిక్స్డ్, సెకండ్ వన్ ఇస్ వేరియబుల్, థర్డ్ వన్ ఇస్ ద పవర్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద ప్రెసిస్టర్ రెసిస్టర్. ఓకే. సో ఫస్ట్ వన్ చూడండి, రెసిస్టర్ టైప్ లో ఫిక్స్డ్ రెసిస్టర్స్. సో యాజ్ అ నేమ్ ఇండికేట్స్, ఫిక్స్డ్ రెసిస్టర్స్ మీన్స్ ఆ రెసిస్టర్ వాల్యూ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. ఓకేనా. సో రెసిస్టర్ టైప్స్ లో ఫస్ట్ వన్ ఇస్ ద ఫిక్స్డ్ రెసిస్టర్. సో ఫిక్స్డ్ రెసిస్టర్ లో మనకి రెసిస్టెన్స్ యొక్క వాల్యూ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. ఓకే. సో సెకండ్ వన్ ఇస్ ద వేరియబుల్ రెసిస్టర్. వాట్ ఈస్ మీన్ బై వేరియబుల్? దాని వాల్యూ మనం వేరీ చేయొచ్చు. వేరీ నథింగ్ బట్ అడ్జస్టబుల్. అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు సర్క్యూట్ లో నాకు 10 ohm రెసిస్టర్ కావాలి, బట్ నాకు 5 ohm రెసిస్టర్ ఉంది. బై యూజింగ్ అ వేరియబుల్ రెసిస్టర్ వీ కెన్ రెడ్యూస్ ద 5 ohms రెసిస్టర్స్ టు 100 ohm రెసిస్టర్. ఓకేనా. సో ఆ టైప్ ఆఫ్ రెసిస్టర్ ని మనం ఏమంటామంటే అడ్జస్టబుల్ రెసిస్టెన్స్ అంటారు. ఓకే. ఎలో ఫర్ అడ్జస్టబుల్ రెసిస్టెన్స్. ఓకే. జనరల్ గా రెసిస్టర్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది కదమ్మా. సో దిస్ ఈస్ అ రెసిస్టర్. సో దెర్ ఈస్ నో చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఇట్ యాజ్ 1 mega ohm రెసిస్టర్ అనుకుంటే, సో ఇది కాన్స్టెంట్ ఫిక్స్డ్ రెసిస్టర్ అవుతుంది. 1 mega ohm అంటే ఓన్లీ మన సర్క్యూట్ లో 1 mega ohm ఉన్నప్పుడు మాత్రమే ఈ రెసిస్టర్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 ohms ఉంటే అనదర్ 100 ohms ఉన్న రెసిస్టర్ ని యూజ్ చేస్తాం. ఓకేనా. దిస్ ఇస్ ద ఫిక్స్డ్ రెసిస్టర్. సెకండ్ వన్ ఇస్ ద వేరియబుల్ రెసిస్టర్. సో వేరియబుల్ రెసిస్టర్ ఈజ్ నథింగ్ బట్ మనకి సింబల్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో వేరియబుల్ ఏం చేస్తామంటే రెసిస్టెన్స్ ని వేరియబుల్ చేసుకోవచ్చు మనం. ఓకే. వేరీ చేసుకోవచ్చు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 mega ohm రెసిస్టర్ కావాలి, బట్ నా దగ్గర 100 ohm రెసిస్టర్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే వేరియబుల్ రెసిస్టర్ ని తీసుకొని 100 ohms ని నేను 1 mega ohm కింద నేను అడ్జస్ట్ చేసుకుంటా. సో దిట్ ఈస్ నథింగ్ బట్ ద వేరియబుల్ రెసిస్టర్. ఓకే. థర్డ్ వన్ ఇస్ ద పవర్ రెసిస్టర్. సో పవర్ రెసిస్టర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం పవర్ రెసిస్టర్స్ ని? సో హై పవర్ ని, సర్క్యూట్ లో ఉన్న హై పవర్ ని హ్యాండిల్ చేయడానికి అండ్ హెవీ లోడ్స్ ని మనం హెవీ లోడ్స్ ని మనం సెక్యూర్ గా ఉంచుకోవడానికి మనం పవర్ రెసిస్టర్ ని యూజ్ చేస్తున్నాము. ఓకేనా. సో యాజ్ అ నేమ్ ఇండికేట్స్ పవర్ రెసిస్టర్స్ అంటే రెసిస్టర్స్ ని మనం పవర్ కోసం యూజ్ చేస్తాం. ఆ పవర్ ఏంటంటే హై పవర్ కోసం, హై పవర్ ని సర్క్యూట్ లో హ్యాండిల్ చేయడానికి పవర్ రెసిస్టర్స్ ని యూజ్ చేస్తున్నాము. ఫర్ ఎందుకని? హెవీ లోడ్స్. లోడ్ ఈజ్ రిప్రజెంట్. లోడ్ అంటే ఏం చేస్తామమ్మా? లోడ్ అంటే ఏంటి అసలు? సో లోడ్ ని మన ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సర్క్యూట్ లో లోడ్ ని ఎక్కడ రిప్రజెంట్ చేస్తాము? సో లోడ్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ అమ్మా. ఇది అవుట్పుట్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వోల్టేజ్ అనేది ఇచ్చాను ఒక సర్క్యూట్ కి. సో నేను ఇక్కడ అవుట్పుట్ లో ఏం చేశానంటే ఒక బల్బుని తీసుకున్నా, బల్బుని కానీ ఎల్ఈడిని కానీ తీసుకున్నా. ఓకేనా. సో ఈ ఎల్ఈడి ఆర్ బల్బ్ ఏమవుతుందంటే మనకి లోడ్ అవుతుంది. ఓకేనా. హెవీగా లోడ్ అనేది వచ్చినప్పుడు రెసిస్టర్ ఇక్కడ నేను హై పవర్ రెసిస్టర్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పవర్ని హ్యాండిల్ చేస్తుంది, హై పవర్ని, అండ్ ఆల్సో హెవీ లోడ్ని కూడా అది హ్యాండిల్ చేస్తుంది. ఓకే. దిస్ ఈస్ ద పర్పస్ అమ్మ పవర్ రెసిస్టర్. ఓకే. క్లారిటీగా అర్థమైందా? సో నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రెసిషన్ రెసిస్టర్స్. సో ప్రెసిషన్ రెసిస్టర్స్ అంటే ఏం చెప్తున్నామంటే హై యాక్యురసీ ఫర్ సెన్సిటివ్ అప్లికేషన్స్. అంటే సెన్సిటివ్ అప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని టైప్ ఆఫ్ రెసిస్టర్ సర్క్యూట్స్ ఉంటాయి సెన్సిటివ్ రెసిస్టర్స్ యొక్క. సో ఆ అప్లికేషన్ లో ఈ రెసిస్టర్ ని యూజ్ చేస్తారు. అంటే దానికి సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది కొంచెం తగిలిన ఏమవుతాయంటే ఫ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ని జనరేట్ చేసేస్తాయి.
సో అలాంటి సెన్సిటివ్ అప్లికేషన్స్ లో మనం హై యాక్యురసీ ఉన్న రెసిస్టర్ ని యూజ్ చేస్తాము. ఆ ఏ రెసిస్టర్స్ అంటే ప్రెసిస్టర్ రెసిస్టర్స్. దీస్ ఆర్ ద 4 types ఆఫ్ రెసిస్టర్స్. ఓకే, క్లారిటీగా అర్థమైందమ్మా? 4 types ఆఫ్ రెసిస్టర్. ఫిక్స్డ్ రెసిస్టర్ అంటే రెసిస్టర్ వాల్యూ ఫిక్స్డ్ గా ఉంటుంది. సో మనకి ఏ వాల్యూ టైప్ ఆఫ్ రెసిస్టర్ కావాలో ఆ వాల్యూ ఉన్న రెసిస్టర్ ని యూజ్ చేస్తాం. సెకండ్ వన్ ఇస్ ద వేరియబుల్ రెసిస్టర్. వేరియబుల్ రెసిస్టర్ అంటే మనకు కావాల్సిన రెసిస్టెన్స్ వాల్యూని అదర్ ఉన్న రెసిస్టర్ తో వేరీ చేసుకుంటా నేను తీసుకుంటాను, అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద పవర్ రెసిస్టర్స్. పవర్ రెసిస్టర్ అని ఎందుకు యూజ్ చేస్తామంటే హై పవర్ ని హ్యాండిల్ చేయడానికి అండ్ హెవీ లోడ్స్ ని హ్యాండిల్ చేయడానికి ఈ పవర్ రెసిస్టర్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ ద ప్రెసిస్టెంట్ రెసిస్టర్. సో ఈ ప్రెసిస్టెంట్ రెసిస్టర్ ఎందుకు యూజ్ చేస్తారంటే సెన్సిటివ్ అప్లికేషన్స్ లో హై యాక్యురసీ కోసం ఈ ప్రెసిస్టెంట్ రెసిస్టర్ ని యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద 4 types ఆఫ్ రెసిస్టర్స్. ఓకేనా? ఆర్ యు అండర్స్టాండ్?